అన్న ఫ్లాష్ అన్న కింది దింపన్నా అంత హైట్లో ఎక్కున్నా కానీ సినారే నివాసానికి చేరుకుని సినారేకు ఒక్కొక్కరుగా నివాళులర్పిస్తున్నారు. ఇప్పుడే హరికృష్ణ అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సినీ ప్రముఖులతో రాజకీయ ప్రముఖులతో సినారేకు ఎంతో అనుబంధం ఉంది. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. సీనియర్ నేతలందరూ సినారే నివాసానికి తరలి వస్తున్నారు. హరికృష్ణ నివాళులర్పిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. అలాగే తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య సినారేకు నివాళులర్పించి అక్కడి నుంచి వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సినారేతో అనుబంధం అందరికీ ఉంటుంది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులందరికీ సినారే అంటే ఎంతో గౌరవం. ఆయన్ని కడసారి చూసుకునేందుకు ప్రతి ఒక్కరు అక్కడికి తరలి వస్తున్నారు. హరికృష్ణ ఆయనకు నివాళులర్పించిన తర్వాత అసలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సినారే ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. సినిమాల్లో రావడానికి యాక్టర్స్కి ఎన్టీఆర్ ఎలా ఇన్స్పిరేషనో అలాగే సాహితీ లోకంలో ప్రతి ఒక్కరికి రచయితలందరికీ కూడా సినారే ఇన్స్పిరేషన్గా చెప్పచ్చు. ఆయన్ని గురువుగా భావించే ఎంతోమంది ఏకలవ్య శిష్యులు ఆయన ఇక లేరు అన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది సాహితీ లోకానికి తీరని లోటుగా చెప్తున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి సినారే ఇక లేరు అన్న వార్త అందరినీ విషాద లోకంలోకి నెట్టేసిందనే చెప్పాలి. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సినారే నివాసానికి చేరుకుని ఆయన్ని కడసారి చూసి ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సాహిత్య లోకం మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది అంటూ బాధాతప్త హృదయాలతో అక్కడి నుంచి తిరిగి వెళుతున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.